నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఒకానొక టైంలో అన్నయ్య సినిమాలో చిరంజీవి అదేవిధంగా రవితేజ చూసాం. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ నిన్నగాక మొన్న వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య, అది కూడా సంక్రాంతి బరిలో నించొని ఇద్దరు కూడా అన్నదమ్ముల కింద మనం చూసాం. కానీ ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి అన్నదమ్ముల మధ్య పోటీ. ఒకళ్ళు వచ్చేసి మనశంకర్ వరప్రసాద్ పండగకు వచ్చేస్తున్నారని చెప్పి ఒకటైతే, ఇంకొకళ్ళు వచ్చేసి భర్త మహాశైలికి విజ్ఞప్తి అంటూ రవితేజ గారు వచ్చేస్తున్నారు. సో ఇద్దరి మధ్య అన్నదమ్ముల మధ్య పోటీ ఈ సంక్రాంతికి రాబోతుంది 2026. సో ఎలా చూడాలంటారు? అంటే ఇది అన్నదమ్ముల సవాలని చెప్పాలి. ఈ అన్నదమ్ముల సవాల్కి రాజ్యసభ ఎలాంటి తీర్పు చెప్తాడో చూడాలి. ఎందుకంటే మధ్యలో రాజ్యసభ కూడా ఉన్నాడు కదా, ముందే వస్తున్నాడు. రాజ్యసభ ముందు వచ్చి అంత పరిశీలించిన తర్వాత న్యాయపరంగా ఎవరికి ఎంత ఇవ్వాలి ఏంటి అని నిర్ణయించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రవితేజ సినిమా కిషోర్ తిరుమల డైరెక్షన్లో వచ్చిన సినిమాగా ఈ భక్త మహాశైలి విజ్ఞప్తి టైటిల్ ఇప్పుడు కొత్తగా వెరైటీగా ఉంది చూడటానికి కూడా. సాధారణంగా భక్త మహాశైలికి విజ్ఞప్తి అని చెప్పి అంటూ ఉంటారు ఏదైనా చాలా కార్యక్రమాల్లో. దాని భక్త బదులు భర్త అని పెట్టారు. వెరైటీగా ఉంది ఇది టైటిల్, ఎవరు డిజైన్ చేశారో కానీ. అంతకుముందు ఏంటంటే అనార్కలి అనే టైటిల్ అనుకున్నారు. సలీం అనార్కలి ఈ కథలు ప్రేమ కథలు చాలా వచ్చినాయి. అది చాలా నార్మల్గా ఉంది. ఎందుకంటే వెరైటీ టైటిల్స్ని కోరుకుంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పారు కాబట్టి అప్పుడు ఈసారి మనశంకర్ వరప్రసాద్ పండగకి వస్తున్నారు, చాలా పెద్ద టైటిల్. రవితేజనేమో భర్త మహాశైలికి విజ్ఞప్తి. అంటే మరి భర్త మహాశైలి విజ్ఞప్తి అంటే ఆ భామలో భార్యామణులు అని చెప్పాలి. ఇద్దరు భార్యలు ఉంటారా రవితేజకి? కేతికా శర్మ ఒక ఆవిడైతే, ఆశికా రంగనాథ్ అయితే ఇంకొక ఆవిడ. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఒక భర్త ఇద్దరు భార్యలు కథాంశం అని అనుకోవచ్చు. నారీ నడుమ మురారి లాగా ఇద్దరు భార్యల నడుమ నలిగిపోయే భర్తగా రవితేజ ఉండొచ్చు అనేది అర్థమవుతుంది టైటిల్ పట్టి చూస్తే. వాస్తవానికి చెప్పుకోవాలంటే రవితేజ గారు చాలా కామెడీ సంబంధించిన సినిమాలు ఎక్కువ తీస్తూ వస్తుంటారు. అయితే మొన్న మధ్య వచ్చిన F2 కావచ్చు, F3 కావచ్చు, ఇలా భార్యతో వేధింపబడేటువంటి భర్త క్యారెక్టర్ అని చెప్పి అనుకోవచ్చు అంటారా రవితేజది? అంటే భార్య బాధ్యత భర్త అనుకోవాలా, లేదా భార్యలను బాధించే భర్త అనుకోవాలా అని ఈ రోజు అంతా రివర్స్ అయిపోయింది కాబట్టి భార్య బాధితుడి పాత్ర అనుకోవచ్చు ఇది. ఎందుకంటే ఇద్దరుంటే ఇప్పుడు ఒకరితోనే సమస్య అనుకుంటే ఇద్దరుంటే ఇంకా చాలా సమస్య. అందుకని భర్త మహాశైలి విజ్ఞప్తి అంటే వాళ్ళు ఒక సందేశం ఇస్తున్నట్టుగా అనుకోవాలి. భార్యలు మీరిద్దరిని చేసుకోవద్దు నాయన, ఒకళ్ళనే చేసుకోండి అని భార్యలు వేడుకుంటున్నట్టుగా చూడాల్సి వస్తుంది. సాధారణంగా ఇద్దరు భార్యలు అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? సోమబాబు గారు. ఎందుకంటే ఇద్దరు భార్యల భర్తగా సోమబాబు గారికి గుర్తొస్తారు ఎవరికైనా. అలాంటి పాత్ర ఇప్పుడు మళ్ళీ రవితేజ గారికి వచ్చినట్టుగా మనం చూడొచ్చు. టైటిల్లో భర్త మహాశైలికి అన్నారంటేనే ఖచ్చితంగా ఇద్దరుంటారు భార్యలు అనేది అర్థమవుతుంది. కథ కొత్తగా లీక్ ఇచ్చినట్టుగానే చూడాలి ఇది. అయితే రవితేజ గారి సినిమాలు అంటే మినిమం గ్యారంటీ సినిమాలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే రాజా ది గ్రేట్ ఇట్లాంటి సూపర్ డూపర్ హిట్లు కూడా కొట్టారు రవితేజ గారు ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో. వాస్తవానికి ఇప్పుడు ఆయన సినిమా పైన అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే రవితేజకి మళ్ళీ ఒక హిట్ రావాలండి. ఆ స్థాయిలో హిట్ అయితే రాలా. ఎందుకంటే ఇప్పుడు మాస్ జాతర ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా, అది ఇంక వాయిదాలు పడుతూ ఉంది. ఇప్పుడు అది సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు భోగవరపు భాను డైరెక్షన్లో చేసిన సినిమా 31 అంటున్నారు. అది అంటే అది ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు ఈ సినిమా భర్త మహాశైలి విజ్ఞప్తి అది ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేయాలంటే ముందు ఇది రిలీజ్ అవ్వాలి. ఇది రిలీజ్ అవ్వకుండా అది ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేస్తే దీనికి ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి వాళ్ళు ముందు దీని రిలీజ్ మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. 31కి మాస్ జాతర అయిపోగానే ఇక దానికి సంబంధించిన అప్డేట్స్, గ్లిమ్స్, భర్త మహాశైలి విజ్ఞప్తి వాళ్ళు ఎలాంటి విజ్ఞప్తి చేస్తారో చూడాలి. అయితే వాస్తవం చెప్పుకోవాలంటే మాస్ మహారాజ్ రవితేజ గారు చాలా కొత్త డైరెక్టర్కి ఆయన అవకాశం ఇస్తూ ఉంటారు. అందుకని చాలాసార్లు ఆయన కూడా వికటించినటువంటి సినిమాలు మనం చూస్తూ వస్తున్నాం. సో ఇలా కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇవ్వడం రవితేజ గారిని ఎలా చూడాలంటారు? అంటే ఎప్పుడు కూడా ఫైర్ మీద ఉంటారండి కొత్త వాళ్ళు. అసిస్టెంట్లుగా, అసోసియేట్లుగా, కోఆర్డినేటర్లుగా పనిచేసిన వాళ్ళు అసలు ఎప్పుడు కోఆర్డినేటర్గా ఉండిపోతారంటారు. అదేంటి అర్థం కాదు. అంటే కొంత హీరోని ఒప్పించలేకపోవడం వల్ల వాళ్ళు అక్కడ ఉండిపోతారు అనుకోవచ్చు. కానీ కొత్త వాళ్ళలో ఫైర్ ఉంటుంది, కొత్తగా చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ఇలా చేశారు, మన హిట్ కావాలి, వాళ్ళకి రిలాక్స్ అయిపోతారు. పాత వాళ్ళు సీనియర్లు ఏమవుతుంది, రిలాక్స్ అయిపోతూ ఉంటారు. కాబట్టి కొత్త వాళ్ళకి ఇస్తే ప్రూవ్ చేసుకుంటారు. కాబట్టి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. రవితేజ గారు చేస్తున్నారు. ఇప్పుడు భానుబాబు గారు కూడా అది కొత్త సినిమానే, రైల్వే పోలీస్ పాత్ర అంటారు రవితేజది, లక్ష్మణ్ బేరి అని ఆ పాత్ర. రైల్వే పోలీస్ పాత్రలో మరి ఎలా చూపించబోతున్నారో రవితేజన్ అనేది ఈ మాస్ జాతర చూస్తే కానీ అర్థం కాదు. సో ఓవరాల్గా అన్నదమ్ముల ఫైట్ ఏదైతే ఉందో, మీరు ఇందాక అన్నట్టు సంక్రాంతి బరిలో రాజాసభ తీర్పు ఎలా ఉండబోతుంది, అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? వీళ్ళ ముగ్గురితో పాటు నవీన్ పోలిశెట్టి సినిమా కూడా బరిలో ఉంది. అది కూడా ఒక డిఫరెంట్ టైటిల్తోనే నవీన్ పోలిశెట్టి కూడా ఫీల్డ్లో ఉన్నాడు.
అంటే ఆ నలుగురి మధ్యలోనే ఫైట్ అయితే ఉంది ఇక్కడ, చూడాలి. సో చూద్దాం సార్. మొత్తానికి రాబోతున్నటువంటి సంక్రాంతికి ఇద్దరు అన్నదమ్ముల్లో రాజాసాబ్ ఎవరికి ఓటేస్తారు ఏంటి సంగతి అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.